నమస్కారం. భారత ప్రధాని మోదీ గారు ఈరోజు పోలాండ్ నుంచి యుక్రెయిన్ అన్న దేశంలోకి ప్రారంభించనున్నారు. పోలాండ్ చేరుకున్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు పోలిష్ ప్రధానితో దీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన తర్వాతనే తన యొక్క ఈ యుక్రెయిన్ అన్న యుద్ధ భూమిలోకి తన యొక్క యాత్ర ప్రఖ్యాపించారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంతకుముందు పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి ఎంతోమంది ప్రధానులు ఆ యుద్ధ భూమిలోకి సందర్శించినప్పటికీ, ఆ యుద్ధ భూమిని సందర్శించినప్పటికిని వాళ్ళ యొక్క యాత్రా వివరాలు అక్కడ చేరిన తర్వాత గాని, లేదా ఆ యాత్ర ముగించిన తర్వాతనే గాని ఆ ప్రపంచం ముందు ప్రఖ్యాపించబడలేదు. కానీ ఇక్కడ ప్రధానమంత్రి మోదీ గారు బోధపూర్వకంగానే తన యొక్క యాత్రా వివరాలను ముందుగానే ప్రఖ్యాపించడానికి కారణం, ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా ఆయన యొక్క యాత్రలో అపరోధాలు కలగచెయ్యదు అన్న ఆత్మవిశ్వాసంతోనే ఆయన ఇలా ముందుగానే తన యొక్క యాత్రా వివరాలను ప్రఖ్యాపించారు అనడంలో సందేహం లేదు. ఇది మాత్రమే కాకుండా యుక్రెయిన్ అన్న దేశం ఏర్పడిన తర్వాత ఒక భారతదేశం యొక్క ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం అన్నది ప్రప్రథమంగా జరుగుతున్నది అన్నది కూడా వాస్తవం. ఇంతకుముందు 2 రోజుల క్రితమే పోలాండ్ సందర్శించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు అక్కడి ప్రధానమంత్రితో దీర్ఘ చర్చలు జరిపిన తర్వాత యుక్రెయిన్ అన్న యుద్ధ భూమిలోకి ఈరోజు ట్రైన్ యాత్రతో ప్రారంభిస్తున్నారు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప చారిత్రక సంఘటనగా మారబోతుంది అనడంలో ఏ సందేహం లేదు. గత నెలలో ప్రధానమంత్రి మోదీ గారు రష్యా మరియు ఆస్ట్రియా అన్న దేశాలను కూడా సందర్శించి అక్కడ యొక్క ప్రధానులతో దీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన సంగతి మనం మర్చిపోలేదు. 45 సంవత్సరాల తర్వాత ఒక భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఆస్ట్రియా అన్న దేశాన్ని సందర్శించడంలో కూడా ఒక ప్రాధాన్యత సంచరించుకుంది అనడంలో ఏ సందేహం లేదు. అలా సందర్శించి ప్రధానమంత్రి మోదీ గారు తన యొక్క ప్రత్యేకతను చాటుకున్నారన్నదంలో నిస్సందేహం. రష్యా మరియు భారతదేశం దీర్ఘకాలంగా మిత్ర దేశాలు అయినందువల్ల భారత ప్రధానులు ఎంతోమంది ఆ దేశాన్ని సందర్శించారు. కానీ గత నెలలో మోదీ గారు సందర్శించినటువంటి ఈ రష్యా యాత్ర ఎన్నో చర్చలకు నాంది పలికింది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా యుక్రెయిన్తో రష్యాకు జరుగుతున్నటువంటి యుద్ధం సందర్భంగా అక్కడ నాటో దేశాలు మరియు ప్రధానంగా అమెరికా కూడా యుక్రెయిన్‌కి సపోర్ట్ చేస్తూ రష్యాకు కొన్ని నిబంధనలు ఏర్పరిచినటువంటి సందర్భంలో కూడా మోదీ గారు రష్యాను సందర్శించడం ఒక విధంగా చెప్పాలంటే అమెరికాకు కూడా కంటికి నిద్ర లేకుండా చేసింది అనడంలో సందేహం లేదు. కానీ భారతదేశం ఏ కాలంలో కూడా యుక్రెయిన్‌తోనూ మరియు రష్యాతోనూ ఏకకాలంలో 2 దేశాలతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో బహుశా ప్రపంచంలోని ఏ దేశం సాధించినటువంటి ఒక ఘనకార్యాన్ని ప్రపంచ దేశాల ముందు భారత ప్రధాని అయినటువంటి మోదీ గారు సాధించారు అనడంలో సందేహం లేదు. సోవియట్ యూనియన్ అన్న కాలఘట్టం నుంచి భారతదేశానికి రష్యాతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనడంలో కూడా సందేహం లేదు. దాన్ని ఆ మిత్రబంధాన్ని ఇంకా పటిష్టపరచడానికి మోదీ గారు తన యొక్క శాయశక్తుల ప్రయత్నాలు చేసి ఒకవైపు నాటో దేశాలతోనూ, అమెరికాతోనూ, మరోవైపు రష్యాతోనూ, మరోవైపు యుక్రెయిన్‌తోనూ అలాంటి సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి అది కొనసాగడానికి ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రగల్భమైనటువంటి ఒక ప్రక్రియ మాత్రం నిస్సందేహంగా చరిత్రలో లిఖించబడిపోతుంది అనడంలో సందేహం లేదు. దాదాపుగా 2013 వరకు కూడా భారతదేశం యొక్క ప్రతిరోధ ఉపకరణాలు 75% రష్యా అన్న దేశం నుంచే దిగుమతి చేసుకోబడ్డాయి అన్నది కూడా వాస్తవం. కానీ అవి ఇప్పుడు 35% అయి తగ్గిపోయింది అన్నది వాస్తవం. అయినప్పటికీ ఆ మిత్రుత్వంలో, ఆ సహచర్యంలో ఎలాంటి మార్పు రాలేదు అన్నది కూడా సత్యం.
పాశ్చాత్య దేశాలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి మరియు అమెరికా నుంచి కూడా తన యొక్క ప్రతిరోధ ఉపకరణాలను దిగుమతి చేసుకుంటుంది. ఒకేసారి పాశ్చాత్య దేశాలతోనూ, నాటో దేశాలతోనూ మరియు రష్యాతోనూ కూడా సమానమైనటువంటి సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో దాన్ని అవరోధాలు ఏర్పరచడానికి అమెరికాకు కూడా సాధ్యపడలేదు అన్నది కూడా వాస్తవం. ఇది మాత్రమే కాకుండా మరోవైపు ఇజ్రాయిల్‌తోనూ, ఇరాన్‌తోనూ కూడా సమానమైనటువంటి తన యొక్క సత్సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి ఈ భారతదేశం బహుశా ప్రపంచ దేశాల్లోనే ఇలాంటి కార్యాలను సాధించిన ఒక ప్రధానమైనటువంటి దేశంగా ఆ దేశం యొక్క ప్రధాని మోదీ గారు తన యొక్క గొప్పతనాన్ని అనడంలో కూడా సందేహం లేదు. రష్యా మరియు యుక్రెయిన్ యొక్క యుద్ధం ప్రారంభ దశలో రష్యా మీద ఎన్నో ఆంక్షలు విధించినటువంటి అమెరికా గాని, నాటో దేశాలను గాని ఆ ఉపరోధాలను కూడా లెక్క చేయకుండా రష్యాకు సహాయం చేయడానికి ముందడుగు వేసింది ఈ భారతదేశమే అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రధాని మోదీ గారి యొక్క ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఒకవైపు రష్యాతో ఇలాంటి సత్సంబంధాలు ఏర్పరచుకుంటూనే, మరోవైపు యుక్రెయిన్ అన్న దేశంతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ కొనసాగుతున్నటువంటి ఈ కత్తి మీద సాము లాంటి ప్రక్రియను ఆయన అవలీలగా సాధించారు అనడంలో ఏ సందేహం లేదు. పైగా 2 దేశాలకు కూడా, ఒకవైపు యుక్రెయిన్‌కిను, మరోవైపు రష్యాకు కూడా మోదీ గారు ఒక ఆత్మ బంధువుగా తన యొక్క స్థానాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టే ఇరు దేశాల మధ్య సఖ్యత కుదర్చడానికి, ఒక శాంతియుతమైనటువంటి ఒప్పందాన్ని ఏర్పరచడానికి ఈ యాత్ర నాంది పలికినట్లయితే ప్రపంచ చరిత్రలోనే ఈ యాత్ర ఒక లిఖితపూర్వకమైనటువంటి సాక్ష్యంగా నిలబడుతుంది అనడంలో కూడా సందేహం లేదు. ఆశ్చర్యజనకంగా ఒకవేళ రష్యా కోరికపైనే కూడా ఆయన ఒక శాంతి ఒప్పందం ఏర్పరచడానికే ఈ యాత్ర ప్రారంభించారు అని అనుకుంటే కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లోనే తన యొక్క ఈ ట్రైన్ యాత్రను ముందుగానే ప్రఖ్యాపించి చాలా పెద్ద ఆత్మవిశ్వాసంతో ఈ యుక్రెయిన్ యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నారు అనడంలో కూడా సందేహం లేదు. ఒకవేళ ఈ యాత్ర వల్లనే ఇంతటి సంవత్సరం పైగా జరుగుతున్నటువంటి యుద్ధ భూమిలో ఒక శాంతి ఒప్పందం మోదీ గారి చేతుల మీదుగా ఏర్పడినట్లయితే, ఇరు దేశాల మధ్య ఒక సఖ్యత కుదిర్చి ఒక శాంతి ఒప్పందం ఏర్పడినట్లయితే, ఈ యాత్ర ప్రపంచ చరిత్రలోనే ఒక పెద్ద చరిత్ర లిఖించబోతుంది అనడంలో కూడా సందేహం లేదు. పైగా బారక్ ఒబామా తర్వాత ఇంతవరకు ఏ దేశ ప్రధానికి కూడా లభించినటువంటి నోబెల్ శాంతి బహుమతి ఈసారి ఒకవేళ ఈ శాంతి ఒప్పందం జరిగినట్లయితే ఆ నోబెల్ శాంతి బహుమతి ప్రధానమంత్రి మోదీ గారికి అవలీలగా అది అలంకరించబడుతుంది అనడంలో కూడా నాకు సందేహం లేదు. ఈ యాత్ర ఒక సంవత్సరం పైగా యుద్ధరంగంగా మారినటువంటి 2 దేశాల మధ్య మోదీ గారి ఈ యాత్ర ఒక శాంతి ఒప్పందానికి నాంది పలుకుతుందని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.